మనం ఇంతకు ముందు వీడియోలో కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్లో జరిగేటువంటి ఫస్ట్ స్టెప్ అయిన కాంతి చర్య లైట్ రియాక్షన్ గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఈ కాంతి చర్య సూర్యరశ్మి సమక్షంలో జరుగుతుంది. అందుకే దీన్ని కాంతిపై ఆధారపడే చర్య అని అంటారు. ఈ చర్యలో హరితరేణువు అంటే క్లోరోప్లాస్ట్లోని సూర్యరశ్మిని ఉపయోగించి మొక్కలు ఏటీపీని మరియు ఎన్ఏడిపిహెచ్లను తయారు చేస్తాయి. అలాగే ఆక్సిజన్ను ఉప ఉత్పత్తిగా విడుదల చేస్తాయి. ఈ విషయాలన్నీ ముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం నిష్కాంతి చర్య అంటే డార్క్ రియాక్షన్ గురించి వివరంగా తెలుసుకుందాం. కాంతి చర్యలో వచ్చినటువంటి ఈ ఉత్పత్తులే నిష్కాంతి చర్య జరగడానికి ఇంధనంలా అంటే ఫ్యూయల్ లాగా పనిచేస్తాయి. ఈ నిష్కాంతి చర్య క్లోరోప్లాస్ట్లో జరుగుతుంది. అయితే ఇది క్లోరోప్లాస్ట్లో సరిగ్గా ఎక్కడ జరుగుతుంది అనేది కాంతి చర్య ఉత్పత్తులు ఎక్కడ విడుదలయ్యాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మనకు తెలుసు కదా, ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్లు కాంతి చర్యలో క్లోరోప్లాస్ట్లోని అవర్ణిక అంటే స్ట్రోమాలోకి విడుదలవుతాయి. అందుకే ఈ నిష్కాంతి చర్య స్ట్రోమాలో జరుగుతుంది. వాతావరణం నుండి తీసుకున్నటువంటి కార్బన్ డయాక్సైడ్ మరియు ఈ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్లను ఉపయోగించి మొక్కలు నిష్కాంతి చర్యలో గ్లూకోజ్ను తయారు చేస్తాయి. ఈ గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేయడం ద్వారా మొక్కలు తమ రోజువారీ పనులకు కావలసినటువంటి శక్తిని పొందుతాయి. అయితే మనం ఈ నిష్కాంతి చర్య అనే పేరు వినగానే ఏమనుకుంటాం? ఇది కేవలం రాత్రిపూట మాత్రమే జరిగే చర్య అని అనుకుంటాం. అయితే ఇది అలా కాదు. ఇది కాంతి చర్య జరిగిన కొద్ది సమయం తర్వాత అంటే తగినంత మొత్తంలో ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్లు తయారైన తర్వాత మొదలయ్యేటువంటి చర్య. అలాగే సూర్యరశ్మి లేనప్పుడు ఈ చర్య ఆగిపోతుంది. ఎందుకంటే సూర్యరశ్మి లేకపోతే కాంతి చర్య జరగదు. అప్పుడు ఏటీపీ మరియు ఎన్ఏడిపిహెచ్లు కూడా తయారు కావు. కాబట్టి దీనిని నిష్కాంతి చర్య అని పిలవడం కంటే కాంతిపై ఆధారపడని చర్య అంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని పిలవడం సరైనది. సరే, ఇప్పుడు ఈ చర్య ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ నిష్కాంతి చర్య అనేది ఒక చక్రం లాంటి ప్రక్రియ. అందుకే దీనిని కాల్విన్ సైకిల్ అని పిలుస్తారు. దీనిని కనుగొన్న శాస్త్రవేత్త మెల్విన్ కాల్విన్. ఆయన పేరు మీద దీనికి కాల్విన్ సైకిల్ అనే పేరు వచ్చింది. ఈ కాల్విన్ సైకిల్ ఒక ముఖ్యమైన ఎంజైమ్ సమక్షంలో జరుగుతుంది. దాని పేరు రిబ్యులోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ ఆక్సిజనేస్. ఇది పలకడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి దీనిని మనం సింపుల్గా రూబిస్కో అని పిలవచ్చు. ఇందులో రు అంటే రెబ్యులైజ్, బిస్ అంటే బిస్ఫాస్ఫేట్, సి అంటే కార్బాక్సిలేజ్ మరియు ఓ అంటే ఆక్సిజనేస్. ఈ రుబిస్కో అనేది భూమిపై అత్యధికంగా లభించే ఎంజైమ్ లేదా ప్రోటీన్. ఈ ఎంజైమ్ లేదా ప్రోటీన్ను మొక్కలు, ఆల్గే లేదా కిరణజన్య సంయోగక్రియ జరిపే ఏ జీవి అయినా సరే కార్బన్ డయాక్సైడ్ను గ్లూకోజ్గా మార్చడానికి కలిగి ఉంటాయి. ఈ ఎంజైమ్ లేకపోతే ఈ కాల్విన్ సైకిల్ ప్రక్రియ జరగదు. అందుకే మొక్కలలో కాల్విన్ సైకిల్కు రుబిస్కో అత్యంత ముఖ్యమైన ఎంజైమ్. ఈ కాల్విన్ సైకిల్ ఎన్ని దశల్లో జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాల్విన్ సైకిల్ 3 దశల్లో జరుగుతుంది. 1వ దశ కార్బన్ స్థాపన అంటే కార్బన్ ఫిక్సేషన్. 2వ దశ క్షయకరణం రిడక్షన్. 3వ దశ పునరుత్పత్తి రీజనరేషన్. ఈ 3 దశల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ చిత్రాన్ని చూడండి. ఇది కాల్విన్ సైకిల్ను సింప్లిఫైడ్గా చూపించే ఒక చిత్రం. మనం మొదట ఒక కార్బన్ డయాక్సైడ్ అణువుతో మొదలు పెడదాం. ఇక్కడ ఉన్న ఈ వృత్తాలు ఆ సమ్మేళనంలోని కార్బన్ పరమాణువుల సంఖ్యను సూచిస్తాయి. మొదటి దశ అయిన కార్బన్ స్థాపనలో ఈ కార్బన్ డయాక్సైడ్ ఒక 5 కార్బన్ల సమ్మేళనంతో కలుస్తుంది. ఆ సమ్మేళనం పేరు రిబ్యులోస్ బిస్ఫాస్ఫేట్ లేదా ఆర్యుబిపి. ఈ ఆర్యుబిపిలో ఆర్యు అంటే రిబ్యులోస్, బిపి అంటే బిస్ఫాస్ఫేట్. ఇది 5 కార్బన్లను కలిగి ఉంటుంది. ఈ 5 కార్బన్ల ఆర్యుబిపి రుబిస్కో సమక్షంలో ఒక కార్బన్ ఉన్న కార్బన్ డయాక్సైడ్తో కలుస్తుంది. ఇక్కడ రుబిస్కో
ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. అంటే చర్యను వేగంగా జరిగేలాగా చేస్తుంది. ఈ రెండూ కలిసి ఒక 6 కార్బన్ల మధ్యస్థ సమ్మేళనాన్ని ఏర్పరుస్తాయి. కానీ ఈ 6 కార్బన్ల సమ్మేళనం చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. ఇది వెంటనే విడిపోయి 2, 3 కార్బన్లను కలిగి ఉన్న సమ్మేళనాలుగా మారుతుంది. వీటినే ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ లేదా పీజీఏ అని అంటారు. అంటే ఇక్కడ 6 కార్బన్లు 2 ముక్కలై ఒక్కో దానిలో 3 కార్బన్లు ఉండేలా పీజీఏగా మారాయి. తర్వాతి దశ క్షయకరణం అంటే రిడక్షన్. ఇక్కడ కాంతి చర్యలో తయారైనటువంటి ఉత్పత్తులు ఉపయోగించబడతాయి. ఈ దశలో ఏటీపీ అనేది ఏడీపీ మరియు పిఐగా మారుతుంది. అలాగే ఎన్ఏడిపిహెచ్ అనేది ఎన్ఏడిపి ప్లస్ మరియు హెచ్ ప్లస్గా మారుతుంది. ఈ ప్రక్రియలో విడుదలైనటువంటి ఎలక్ట్రాన్లు ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ అంటే పీజీఏతో కలిసి దానిని మరొక 3 కార్బన్ల సమ్మేళనమైన గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ లేదా G3Pగా మారుస్తాయి. అయితే ఈ క్షయకరణ దశలో కార్బన్ పరమాణువుల సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండదు. పీజీఏ అనేది కేవలం G3Pగా మారుతుంది. ఇప్పుడు మన దగ్గర 2 G3P అణువులు ఉన్నాయి. వీటిలో ఒక అణువు గ్లూకోజ్ తయారు చేయడానికి వెళ్తుంది. మరొక అణువు RUBPని పునరుత్పత్తి చేయడానికి వెళ్తుంది. దీనినే పునరుత్పత్తి దశ రీజనరేషన్ స్టేజ్ అని అంటారు. అయితే ఇక్కడ మీకో సందేహం రావచ్చు. కార్బన్ పరమాణువుల లెక్క సరిపోవడం లేదని మీరు అనుకోవచ్చు. అది నిజమే. గ్లూకోజ్ ఫార్ములా C6H12O6 అంటే గ్లూకోజ్ తయారు కావడానికి 6 కార్బన్లు కావాలి. అలాగే RUBPలో 5 కార్బన్లున్నాయి. కానీ G3Pలో కేవలం 3 కార్బన్లే ఉన్నాయి. మరి ఇక్కడ అదనంగా ఉన్న కార్బన్లు ఎక్కడి నుండి వస్తున్నాయి? అవి ఎక్కడి నుండో రావు, కార్బన్ డయాక్సైడ్ నుండే వస్తాయి. మొక్కలో ఒక గ్లూకోజ్ అణువు తయారవ్వాలంటే ఈ కాల్విన్ సైకిల్ మొత్తంగా 6 సార్లు తిరగాలి. అంటే ఈ చక్రంలోకి 6 కార్బన్ డయాక్సైడ్ అణువులు ప్రవేశిస్తాయి. ఇప్పుడు ఒక సమతుల్య చర్య అంటే బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కార్బన్ పరమాణువుల సంఖ్యను గమనించండి. మన దగ్గర CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ నుండి వచ్చినటువంటి 6 కార్బన్ పరమాణువులు ఉన్నాయి. ఇవి 6 RUBP అణువులతో కలుస్తాయి. ఈ ఒక్కో RUBPలో 5 కార్బన్లుంటాయి. కాబట్టి 6 RUBPలలో మొత్తం 6 × 5 30 కార్బన్ పరమాణువులు ఉంటాయి. ఇప్పుడు ఈ 30 కార్బన్ పరమాణువులను మరియు CO2 నుండి వచ్చిన 6 కార్బన్ పరమాణువులను రెండింటిని కలిపితే మొత్తం 36 కార్బన్ పరమాణువులు అవుతాయి. ఈ 36 కార్బన్ పరమాణువులు 12 పీజీఏ అణువులుగా మారుతాయి. ఈ ఒక్కో పీజీఏలో 3 కార్బన్లుంటాయి. అంటే 36/3 అప్పుడు 12 వస్తుంది. కాబట్టి 12 పీజీఏ సరిపోయింది. ఆ తర్వాత క్షయకరణ దశలో ఈ 12 పీజీఏ 12 G3P అణువులుగా మారుతాయి. ఇక్కడ కూడా 36 కార్బన్లుంటాయి. ఈ 12 G3P అణువులలో 2 G3P ఒక గ్లూకోజ్ తయారు చేయడానికి, మిగిలిన 10 G3Pలు 6 RUBP అణువులను పునరుత్పత్తి చేయడానికి వాడబడతాయి. ఇక్కడ మనకు ఒక గ్లూకోజ్ తయారు చేయడానికి 2 G3Pలు కావాలి. ఎందుకంటే గ్లూకోజ్లో 6 కార్బన్లుంటాయి. అదే ఒక్కో G3Pలో 3 ఉంటాయి. కాబట్టి ఈ 36 కార్బన్ల నుండి 6 కార్బన్లను గ్లూకోజ్ తయారీకి తీసేస్తే మిగిలినవి 30 కార్బన్లు. ఈ మిగిలిన 30 కార్బన్ పరమాణువులే మళ్ళీ 6 RUBP అణువులను పునరుత్పత్తి చేయడానికి వాడబడతాయి. మనం 30 కార్బన్లతోనే మొదలుపెట్టాం, మళ్ళీ 30 కార్బన్ల దగ్గరకే వచ్చాం. ఇదే సమతుల్య కాల్విన్ సైకిల్. ఇందులో 6 CO2 అణువులు 6 RUBP అణువులతో కలిసి 12 పీజీఏ అణువులను ఇస్తాయి. అవి 12 G3Pలుగా మారి అందులో 2 అణువులు ఒక గ్లూకోజ్ అణువును ఏర్పరుస్తాయి. మిగిలిన 10 G3P అణువులు తిరిగి 6 RUBPలను తయారు చేస్తాయి.
ఇదే పూర్తి కాల్విన్ సైకిల్ ప్రక్రియ. దీని ద్వారానే కార్బన్ డయాక్సైడ్ గ్లూకోజ్గా మారుతుంది. ఈ తయారైనటువంటి గ్లూకోజ్ కొన్నిసార్లు సుక్రోజ్గా నిల్వ చేయబడుతుంది. మరికొన్నిసార్లు ఇది స్టార్చ్గా మారి దుంపలు, వేర్లు లేదా కాండాలలో నిల్వ చేయబడుతుంది. మొక్కలకు శక్తి అవసరమైనప్పుడు అవి ఈ స్టార్చ్ను తిరిగి సరళమైన గ్లూకోజ్గా మార్చుకొని శక్తిని పొందుతాయి. చూశారు కదా, మొక్కలు సూర్యరశ్మి లేకపోయినా కాంతి చర్యలో దాచుకున్న శక్తిని వాడుకొని మనందరికీ కావలసినటువంటి ఆహారాన్ని ఎలా తయారు చేస్తాయో. ఈ కాల్విన్ సైకిల్ అనేది ప్రకృతిలో జరిగే ఒక అద్భుతమైన రసాయనిక చర్య. మొక్కలు చేసే ఈ నిరంతర శ్రమ వల్లే భూమిపై ఉన్నటువంటి జీవులన్నిటికీ ఆహారం, శక్తి అందుతున్నాయి. అందుకే మొక్కలను కాపాడుకుందాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం.